హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈ వీడియో అత్యధిక ప్రాధాన్యతతో కూడుకున్నది. శారీరక జబ్బులు, మానసిక జబ్బులు, రకరకాల వ్యాధుల నుంచి మాకు ఉపశమనం కావాలి అన్నదానికి అద్భుతమైన ప్రాసెస్ సెల్ఫ్ హీలింగ్. ప్రతి వ్యక్తి అది ఏ రకమైన జబ్బు అయినా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ వీడియో చూసిన సెకండ్ నుంచి స్టార్ట్ చేయండి. సెల్ఫ్ హీలింగ్ అది ఎంత జబ్బు అయినా కానీ, అది క్యాన్సర్ లాంటి వాటైనా కానీ, ఏ అంశమైనా కానీ మీరు సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ని తీసుకోండి, స్టార్ట్ చేయండి. అందుకని మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే, మీరు చేయాల్సిన పని సెల్ఫ్ హీలింగ్లో మంచి నిద్ర ఉండాలి. 6 నుంచి 8 గంటలు చక్కగా నిద్రపోవాలి. నిద్ర పట్టలేదంటే సెల్ఫ్ హీలింగ్ జరగదండి. నిద్ర పట్టాల్సిందే. నిద్ర పోవడానికి కావాల్సిన అన్నీ మీరు సమకూర్చుకోవాలి. నిద్ర ప్రశాంతమైన నిద్ర, దీని ద్వారా సెల్ఫ్ హీలింగ్. రెండవది, సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. దీని ద్వారా సెల్ఫ్ హీలింగ్, విటమిన్ డితో పాటు సెరోటోనిన్, డోపమైన్ ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తుంటాయి. మూడవది, మీరు తీసుకుంటున్న ఫుడ్స్లో ఎక్కువగా నేచర్తో కనెక్ట్ అవ్వాలి. ప్రకృతి సంబంధమైన ఫుడ్స్, ఈ అనవసరమైన జంక్ ఫుడ్స్, కంపెనీ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, వీటిని స్లో చేయండి. దీని ద్వారా మీలో సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక సెల్ఫ్ హీలింగ్లో వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ సెల్ఫ్ హిప్నోసిస్ లేదా మెడిటేషన్. సెల్ఫ్ హిప్నోసిస్ కానీ మెడిటేషన్ని బాగా చేయడం ద్వారా సెల్ఫ్ హీలింగ్ అవుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్ హీలింగ్లో మరొక అద్భుతమైన ప్రామాణికమైన అంశం బుక్ రీడింగ్ అండి. కంపల్సరిగా 15 నుంచి 20 నిమిషాలు బుక్ చదవడానికి ప్లాన్ చేయండి. దీని ద్వారా మీరు అత్యున్నతమైన ఇమ్యూనిటీతో పాటు సెల్ఫ్ హీలింగ్తో పాటు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, దీంతో పాటు మెడిటేషన్, ప్రేయర్, ఇటువంటి అన్ని కాన్సెప్ట్ చేసినప్పుడు మీలో సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.